హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ. అదే అండి, శనక్కాయల పచ్చడి అని కూడా అంటారు కదా. అది రెసిపీ ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టేసి పల్లీలు వేసి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక 4-5 వరకు మీ కారానికి తగ్గట్టుగా మనం ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 వేసాను, మీ ఇష్టము. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ రాగానే మనం కొంచెం జీలకర్ర వేసుకొని బాగా చిటపట్లు ఆడేంత వరకు మనం బాగా వేపుకోవాలి. తర్వాత అందులోని టమోటా ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ బాగా రంగు మారేంత వరకు మనం వేయించి పెట్టుకోవాలి. ఇందులోకి మనం చింతపండు కొంచెంగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ ఇవంతా మిశ్రమం అంతా టమోటా ఆనియన్ మిశ్రమం అంతా వేగిపోయింది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిర్చి, అది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అందులోని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మెత్తగా పట్టింది కదా. ఇందులోనే మనం ఏం చేయాలంటే, ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా టమోటా, ఆనియన్, జీలకర్ర, కరివేపాకు, ఆ మిశ్రమం కూడా ఇందులోనే మనం యాడ్ చేసి పెట్టుకోవాలండి. వేసేసుకున్నాము. ఇప్పుడు ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసుకున్నాము. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా ఇందులోనే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చూడండి, మనం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ. ఇందులోకి రాయలసీమలో అయితే పులగం పల్లీ చట్నీ, సంగటి పల్లీ చట్నీ అదిరిపోతుందండి. రైస్, చపాతీ, ఫుల్కా, ఇడ్లీ, పూరి ఇందులోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అండి. ఈ కడప జిల్లా సైడ్ అయితే పల్లీ చట్నీ ఇలాగనే చేస్తారు. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. వేడి వేడి పులగంలోకి కాసింత పల్లీ చట్నీ, కొంచెం అలాగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక్క ముద్ద తిన్నా చాలండి, అంత తృప్తిగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో మీరు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అలానే అప్లోడ్ చేస్తాను. బాయ్.